హలో మై డియర్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఒక వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానమాట. వీడియోలు పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే వ్యూస్ రావట్లేదని, ఇంట్రెస్ట్ లేక అయితే పోస్ట్ చేయట్లేదు. ఈరోజు స్టోరీ బాగుందని చెప్పేసి వీడియో అయితే వేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆదిత్య అయితే ఇంకా ఆనందిని చిన్న చూపు చూడటంతో ఇంకా తన మనసులో ఉన్న మాట బయట పెట్టాలని చెప్పేసి ఇందుమతి మీద అయితే చాలా కోపంగా ఎగురుతూ ఉంటాడనమాట. ఆనందికి ఎవరున్నా లేకపోయినా నా కుటుంబం ఉంది, ఆనందికి నేనున్నాను, నా కుటుంబం తోడుగా ఉన్నారు, తన పుట్టిన వాళ్ళు ఎవరో తెలియకపోయినా మేమందరం ఉన్నప్పుడు ఆనందికి తన పుట్టిన వాళ్ళ గురించి అవసరం ఏముంది అని చెప్పేసి ఆదిత్య మొదటిసారి నోరు విప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విని అందరూ షాక్ అయిపోతారు. సూర్య, జ్యోతి, పద్మాలు, సింహాద్రి అందరూ అయితే ఆదిత్య అలా మాట్లాడటంతో షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా ఆనందిని అయితే దగ్గరికి తీసుకొని ఆదిత్య ఆనందికి తన తల్లిదండ్రులు ఎవరో తెలియకపోయినా తనకి తండ్రినైనా స్నేహితుడినైనా భర్తనైనా అన్నీ నేనే అని చెప్పి ఆనందిని దగ్గరికి తీసుకొని హగ్ చేసుకుంటాడు. హగ్ చేసుకోవడంతో ఆనంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అయితే ఆదిత్య కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. ఆనంది ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆనంది అయితే ఆదిత్య కాళ్ళ మీద పడుతూ ఉండగా ఆదిత్య అయితే ఆనందిని అయితే కాళ్ళ మీద అయితే పన్నీకులు లేపుతూ ఉంటాడు. అందరూ ఒక్కటైపోయినాక ఇంక నేను చెప్పింది ఏమి వింటారు కనుక ఇచ్చుకో అక్క, నువ్వు నీ ఆస్తి అంతా ఆనందికి ఇవ్వాలంటే ఇచ్చుకో. ఇదిగో నీ కన్న కూతురైన జ్యోతి బిడ్డకి ఏమిస్తావు? ఆస్తి అంతా బయట వాళ్ళకి ఇస్తే జ్యోతి కూతురు జీవనకి అన్యాయం జరిగినట్లే కదా అంటే ఇంకా ఆపు ఇందు, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. నీ జీవనకు అన్యాయం జరిగిందని ఎవరు చెప్పారు? ఆనందికి నా పుట్టింటి తరపున వచ్చే ఆస్తి కొంచెం ఇస్తున్నాను అని చెప్పేసి ఇంకా అనగానే ఇంతలోకి ఆనంది, వద్దమ్మగారు, నాకు ఏ ఆస్తి వద్దు, మీరు ఇచ్చే ఆస్తి నేను తీసుకోదలుచుకోవట్లేదని ఆనంది అయితే తిరస్కరిస్తుంది. అది చూడగానే జీవన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు జ్యోతి గారి కన్న కూతురు నా భార్య ఆనంది అయినప్పుడు ఈ జీవనకి ఏంటి ప్రాబ్లం? నా భార్య ఆనందికి ఆస్తిస్తుంటే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. జీవనకి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటాడు. ఇదేంటి బావగారు నాకెళ్ళి చూస్తూ ఉన్నారు, ఏంటబ్బా నాకెళ్ళి ఎందుకు చూస్తున్నారు, బావగారికి ఏమన్నా అనుమానం వచ్చిందా అని చెప్పేసి ఇంకా జీవన అయితే తలదించుకుంటూ ఉంటుంది. ఇంకా ఆదిత్య కూడా ఇంకా పదండి ఇంక వెళ్దాం, అయిపోయింది కదా ఇక్కడ కార్యక్రమం, ఇప్పుడు నీకు సంతోషమా జీవన? ఆస్తి ఇస్తే ఎక్కడ నీకు ఆస్తి తగ్గిపోతుందా అని చెప్పి వదినికి ఆస్తి ఇవ్వకుండా చేసావు. చూడు జీవన, ఎప్పుడొకప్పుడు నీ గురించి నీ భాగవతం గురించి బయటపడే రోజు వస్తుంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. వీడికి ఎప్పుడు నా గురించి అని చెప్పి జీవన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఆదిత్య మాత్రం ఇంకా ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది ఎందుకు తన కన్న తల్లిదండ్రులు సూర్యజ్యోతి అని తెలిసి కూడా ఎందుకు బయట చెప్పలేకపోతుంది, కారణం ఏంటి అని చెప్పేసి ఆదిత్య అయితే ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది గురించి ఆలోచిస్తూ ఉండగా ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఆలోచిస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీ గురించి ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. నా గురించి ఏం ఆలోచిస్తున్నారు ఆదిత్య గారు? ఈ మధ్య ఏంటి మీరు తెగ ఆలోచిస్తున్నారు, దేని గురించి అని చెప్పి ఆనంది అంటూ ఉండగా దేని గురించా? నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నాను ఆనంది అనగానే ఆనంది అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఆదిత్య గారు, నా కన్న తండ్రి గురించి ఎందుకండి, ఎందుకు ఆరా తీయాలనుకుంటున్నారు మీరు అని చెప్పి ఆదిత్యాన్ని క్వశ్చన్ చేయగా ఆదిత్య అయితే ఏమో ఆనంది, నాకు నీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోవాలని ఉందని ఇంకా ఇంటికి అయితే దిగుతారు. కారు ఇంటికి దిగగానే ఇంకా ఆనంది అయితే ఆదిత్య మనసుని డైవర్ట్ చేయాలి, ఆదిత్య గారు ఎలాగైనా నా కన్న తల్లిదండ్రులు జ్యోతి సూర్యమ్మ తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు కాబట్టి ఆదిత్య మనసుని నేనైతే డైవర్ట్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా ఆదిత్యని ఎట్లయినా డైవర్ట్ చేయాలని చెప్పి ఆనంది అయితే శారీ అంతా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఒక మోడర్న్ డ్రెస్లో కనిపిస్తూ ఉంటుంది. ఆనందిని చూసి ఆదిత్య అయితే అలాగే మైమర్చిపోతూ ఉంటాడు. ఆనంది అయితే ఆదిత్య గారి ఇప్పుడే ట్రాప్లోకి వచ్చారు, ఇంకా నా కన్న తల్లిదండ్రుల గురించి నన్ను అడగరు అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యకి వెళ్ళి తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఆనంది అని ఆదిత్య అయితే ఆనందిని పట్టుకుంటాడు. ఆదిత్య గారు వదలండి నన్ను అనగానే ఏంటి ఆనంది, ఎప్పుడూ లేనిది ఈ కొత్త డ్రెస్సు, ఈ మోడర్న్ డ్రెస్సులు ఏంటి ఆనంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు.
ఆదిత్య గారు ఇలాంటి డ్రెస్సులు అంటే మీకు ఇష్టం లేదు కదా అంటే, నాకు ఇలాంటి డ్రెస్సులు ఇష్టం లేదని నేను నీకే ఎప్పుడన్నా చెప్పాను ఆనంది అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది ఆదిత్య అయితే ఒకరికొకరైతే షవర్ కింద తెరుస్తూ అలాగే ఆదిత్యకి వెళ్ళి ఆనందికి వెళ్ళి ఆదిత్య చూసుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలోకే బెల్ మోగడంతో ఆనంది అయితే ఒకసారిగా కంగారు పడి ఆదిత్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. డోర్ కొట్టినారంటే కొట్టని ఆనంది, ఈ ఏకాంతంలో ఎవరు డోర్ కొట్టినా కానీ డోర్ తీసేదే లేదని ఆదిత్య అయితే ఆనందికి అయితే దగ్గర అయిపోతాడు. మరి చూసారు కదండి, ఆనంది ఆదిత్య ఎప్పుడెప్పుడు దగ్గర అయిపోతారని మీరు అనుకుంటున్నారా? ఈ విధంగా అయితే దగ్గర అయిపోతూ ఉంటారు. ఇంకా ఆదిత్య అయితే తన కన్న తల్లిదండ్రులు ఎవరో తెలుసుకున్న తర్వాత నిజాన్ని ఎప్పుడు బయట పెట్టాలనుకుంటున్నాడు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ మధ్య అయితే అందరూ బిగ్ బాస్ రివ్యూలు, బిగ్ బాస్ చూస్తూ అసలు వీడియోలకు వెళ్ళి అసలు కన్ను కూడా వేయట్లేదు. సో ఒకసారి మన ఛానల్ మళ్ళీ కమ్బ్యాక్ వచ్చి విజిట్ అయితే చేయండి. నేను ఏ వీడియోలో వేస్తున్నాను ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, స్వీట్ డ్రీమ్స్ ఫ్రెండ్స్.